డాక్టర్ కిషోర్ రత్నం హై స్కూల్స్ సరస్వతి నగర్ నందు హై స్కూల్స్ విద్యార్థులు సైన్స్ చిల్డ్రన్ కాన్ఫరెన్స్ పేరుతో అత్యద్భుతంగా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరు జిల్లా సైన్స్ మ్యూజియం ఇన్ఛార్జ్ శివారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించారు. సైన్స్ ప్రాజెక్టులను 4 వర్గాలుగా విభజించి పోస్టర్ ప్రదర్శన, ఇన్నోవేషన్ నమూనాలు, పరిశోధనాత్మక ప్రాజెక్టులు మొదలైనవి సుమారు 150 నమూనాలను విద్యార్థులు ప్రదర్శించి సందర్శకులకు చక్కగా వివరించారు. ముఖ్య అతిథులు ఎన్ శివారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రీయపరమైన ఆలోచన దృక్పథం చక్కగా కనిపిస్తున్నాయని, విద్యార్థులు విభిన్న రకాలైన ప్రాజెక్టులను ప్రదర్శించడం ప్రశంసనీయమని తెలియజేశారు. ఈ ప్రదర్శనలో వేస్ట్ వాటర్ ప్యూరిఫికేషన్, హైడ్రాలిక్ బ్రిడ్జ్, టెన్షన్ ఫ్రీ సిటీ, హోమో డయాలసిస్ మోడల్, రోబోటిక్ మోడల్, హైడ్రోఫోలిక్స్, ఏరోఫోలిక్స్, స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్, రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ నమూనాలు సందర్శకులను చక్కగా ఆకట్టుకున్నాయి. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో డాక్టర్ కిషోర్ రోషిని రత్నం, మెడికల్ ఒలింపియాడ్ రత్నం, టెక్నో ఐఐటి రత్నం, ఎలైట్ ఒలింపియాడ్ హై స్కూల్స్ విద్యార్థులు చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్స్ జనరల్ మేనేజర్ రామూర్తి నాయుడు, జూనియర్ మేనేజర్ అజయ్ సింగ్, ఏఓ తుహినా, ప్రిన్సిపల్స్ మాణికాల జ్యోతి, ప్రపూర్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా పిల్లలు డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్లో 8th K25 అండ్ 9th మెడికల్ పిల్లలు ఇద్దరు ఇక్కడ చదువుతున్నారు 4 years నుంచి. అండ్ ఈరోజు మా పిల్లలు రూపొందించిన సైన్స్ ప్రాజెక్ట్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు తమ ఆలోచనలను సృజనాత్మకంగా మరియు శాస్త్రీయంగా దృక్పథాన్ని చక్కగా చూపించారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో పరిశోధనలో మనస్తత్వం ద్వారా ఆత్మవిశ్వాసం మరియు సమస్యలు పరిష్కరించే నైపుణ్యాన్ని పెంచుతాయని, గురువులు పిల్లలను ప్రోత్సహించే ఇలాంటి మంచి అవకాశం కల్పించడం వల్ల చాలా అభినందనీయం. మా పిల్లలు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా, దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యం మరియు గురువులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా బాబు ప్రైమరీ వరకు వేరే స్కూల్లో ఉన్నాడు. 6th తర్వాత ఏ స్కూల్లో జాయిన్ చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు అడ్జస్ట్ అవ్వగలడా లేదా అని చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. కానీ చాలా స్కూల్స్ రెఫర్ చేసిన తర్వాత నేను ఫైనలీ కిషోర్ రత్నం ఆఫ్ చేసుకున్న తర్వాత ఐ ఫీల్ నో వెరీ హ్యాపీ. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వడం విషయం పక్కన పెడితే ఈ స్కూల్లో అన్ని యాక్టివిటీస్ కూడా బాగున్నాయి. ఒక స్పోర్ట్స్ మీట్ కానివ్వండి, లేకపోతే సైన్స్ కాన్ఫరెన్స్ కానివ్వండి, ఎడ్యుకేట్ టాక్స్ కానివ్వండి, అన్నిట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. అండ్ నేను మోరోవర్ ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతారేమో పిల్లలు అని అలా కూడా ఆలోచించాను. ఇక్కడ ప్రెషర్ కూడా అలా ఏం లేదు. వెరాజ్ అడ్వాన్స్డ్ వాటికి అడ్వాన్స్ సబ్జెక్ట్స్ కూడా చాలా బాగా టీచ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై కిడ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇక్కడ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. అడ్జస్ట్ అవ్వలేడేమో, ప్రైమరీ నుంచి సెకండరీ లెవెల్కి వెళ్తున్నాడు కదా, ఎలా ఉంటుందో అని ఫీల్ అయ్యాను. వెరాజ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కిషోర్ రత్నంలో జాయిన్ చేసిన తర్వాత ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ మై కిడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ రత్నం స్కూల్.